నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. అవును. మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి? తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము, హ్మ్. మా యాక్యురేట్‌గా సపోర్టని. వాళ్ళకి మ్యాచ్ హ్మ్. అవ్వటము. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది గూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది గూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నవో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. అవును. అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చు. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు. నచ్చడం. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఎలా ఉంది? మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుందండి మార్చ్ మాసం? వారికి మార్చి మాసమైనా లేదా నెక్స్ట్ మాసమైనా పాపం శనిగ్రహము మారేంత వరకు ఇబ్బందే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు మారుతున్నారండి? 25 తర్వాత మారేటువంటి పరిస్థితి 2025. అలా అని చెప్పి మీరేదో నర్వస్ కావాల్సినటువంటి పని లేదు. గురుగ్రహం మారేదుంది. అత్యంత పెద్ద గ్రహం అది. సూర్యుడు మారుతున్నాడు. అదేవిధంగా బుధుడు, శుక్రుడు వీటి వలన ఎలా ఉంది అనేది ఒకసారి మనం ప్రిడిక్షన్ చూద్దాం. వీరికి ఏమిటి అంటే అర్ధాష్టమ శని మూలకంగా వాస్తవానికి 2021, 22, 23లో విపరీతమైనటువంటి ఇబ్బందులు. అది ఎలాంటివైనా బ్రేకప్స్ కావచ్చును, ఇంట కావచ్చును, బయట కావచ్చును, గొడవలు కావచ్చును, మనీ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, ఇవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి. చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. రైట్. అయితే ఈ యొక్క అర్ధాష్టమ శని ఇబ్బందులు అవి ఎప్పటికీ ఉండేవే శనిగ్రహం మారేదాకా. ఇక మిగిలిన గ్రహాల సంగతి చూసుకున్నట్టయితే హౌస్ రిలేటెడ్ చేంజెస్ మరలా కూడా కనబడుతూ ఉన్నాయి.
గృహ నిర్మాణము ఇక్కడ గృహము ఏదో ఇల్లు కట్టుకుందామని చెప్పి జాగ తీసుకొని ఉన్నాము, నడుస్తూ ఉన్నది. బిల్డర్ వచ్చేసరికి సగంలోనే ఆపేసి వాడు వెళ్ళాడు అనేటువంటి బాధ కానీ, లేదా హౌస్ రిలేటెడ్ అసలు ముందుకు వెళ్ళడం లేదు అనేటువంటి బాధ కానీ, ఇవన్నీ ఉంటాయి. కొంచెము గృహానికి సంబంధించి అనుకుంటే పూర్తిగా మీ చార్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు తొందరపడి ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ల్యాండ్ మీద కానీ, అపార్ట్మెంట్స్ మీద కానీ, ఇల్లు కడతారు అనేటువంటి దాని మీద కూడా. విన్నారా? ఇంకా విషయం ఏమిటంటే పనులు ఏమిటంటే మెల్లగా వెళ్ళేటువంటి శని అంటేనే ముసలివాడు కనుక ఈ శని పీరియడ్లో మొత్తం అన్ని పనులు మెల్లగానే అవుతాయి. ఎవరో డబ్బులు ఇవ్వాలి, మెల్లగా ఇస్తారు. మీరు ఎవరికైనా ఇచ్చుకున్నా కూడా మెల్లగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఇట్లా గౌట్ ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు మాత్రం పొంచి ఉన్నాయి వీరికి ఏదో రకంగా. అంటే అగ్ని ప్రమాదాలు అంటే మనకెందుకు జరుగుతాయి అని అనుకోవచ్చును. ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తూ ఉండగా అదేదో వచ్చేటువంటి పరిస్థితి కనుక అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భూమూలక ఇబ్బందులు, యాక్సిడెంట్స్ ఉన్నాయి. వాస్తు బాగాలేని ఇల్లు కొని దానిని రిపేరింగ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం. వినరా? ఏదో తక్కువ రేటుకి వచ్చిందని చెప్పి ఇల్లు తీసుకుంటే అది వాస్తు బాగా ఉండకపోవడం, దాని మీద కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం, ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఏం చేయలేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఇలా ఉంటుంది. బంధువులతో గొడవలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. బంధువుల విషయాలలో జాగ్రత్త. భావ బామ్మర్దుల మధ్య గొడవలు అయితే ఉన్నవి, జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఈ యొక్క మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి మేనమామ సహకారాలు పొందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. మిల్క్ రిలేటెడ్ అంటే డైరీ ఫామ్ వారికి చాలా బాగుంటుంది. సొంత ప్రయోగాలు మాత్రం చేయకుండా ఏదో ఉన్నది నడిపిస్తూ ఉండండి అంతే. నెలకో 50,000 లేదా 20,000 వస్తూ ఉన్నవి నడవనివ్వండి. ప్రయోగాలు ఏం చేయకుండా ఉండండి. ఆఫ్టర్ గురువు మారిన తర్వాత ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంది. వాహన తీసుకోవడం, ఏమైనా వాహనాలు కొనేటువంటి పరిస్థితి కానీ, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనుక్కుంటారు. ఆల్రెడీ కూడా కొనుక్కొని ఉండవచ్చును. వ్యాపారము అమ్మకానికి సంబంధించి చాలా బాగుంటుంది. వ్యాపారానికి సంబంధించి వీరికి చెల్లెళ్ళతో, తమ్ములతో లేదా ఆ స్థాయి వయసులో ఉండేటువంటి వారితో తగాదాలు పనికిరావు. ఎంత తగ్గితే అంత మంచిది అనేటువంటి విషయాన్ని గమనించండి. మీ గౌరవం తగ్గేటువంటి పరిస్థితి. పిల్లల చదువు 75% బాగుంటుంది. ఎందుకంటే పంచమాతు గురువు గారు ఉన్నారు కనుక తప్పకుండా పిల్లల చదువు బాగుంటుంది అని చెప్పుకోవచ్చును. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అర్ధాష్టం చాలా చక్కగా వివరించారు. చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ పరిహారాలు కూడా పాటించుకొని ఈ మార్చ్ మాసాన్ని చాలా ప్లాన్డ్ గానే చాలా జాగ్రత్తగానే వెళ్ళబుచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం. రైట్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.